నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాంచంద్ర గాను శ్రీ మిడిరెడ్డి పూర్ణచంద్ర గారు, శ్రీమతి సౌమ్య గారు, శ్రీ మిడిరెడ్డి శ్రీధర్ గారు, శ్రీమతి జ్యోతి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి ఆ పరమశివుని ఆశీస్సులతో శ్రీ మిడిరెడ్డి శ్రీధర్ గారి, శ్రీ మిడిరెడ్డి పూర్ణచంద్ర గారి తండ్రి గారు, శ్రీ మిడిరెడ్డి కుమారస్వామి గారి పుట్టినరోజు శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ మిడిరెడ్డి కుమారస్వామి సార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ మెనీ మోర్ హ్యాపీనెస్ అవుతురే శ్రీ మిడిరెడ్డి కుమారస్వామి గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీరందరి తరఫున మీకు బర్త్డే విషెస్ సార్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ కుమార్ సార్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. May God bless you. May God bless you. May God bless you, Kumar Swami garu. Happy birthday to you. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ మిడిరెడ్డి కుమారస్వామి గారికి, శ్రీమతి కౌసల్య గారికి, శ్రీ మిడిరెడ్డి శ్రీధర్ గారికి, శ్రీమతి జ్యోతి గారికి, చిరంజీవి దాత్రి గారికి, చిరంజీవి అఖిల గారికి, శ్రీ మిడిరెడ్డి పూర్ణచంద్ర గారికి, శ్రీమతి సౌమ్య గారికి, చిరంజీవి శ్రేయస్ సాయి గారికి, చిరంజీవి ప్రేరణ గారికి, శ్రీమతి రజిత గారికి, శ్రీ రవిశంకర్ గారికి, చిరంజీవి సాహితి గారికి, చిరంజీవి జ్యోతిక గారికి, చిరంజీవి శశి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నెత్తైన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ మనసాని సాయిశంకర్ సార్ గారికి, సుగుణమ్మ గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి కౌసల్య గారికి, శ్రీమతి సౌమ్య గారికి, శ్రీమతి జ్యోతి గారికి, శ్రీమతి రజిత గారికి, శ్రీమతి సుగుణమ్మ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులో లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరుస్తున్న తండ్రి లాంటి పెంటేసార్కు మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ మిడిరెడ్డి పూర్ణచంద్ర గారు, శ్రీమతి సౌమ్య గారు, శ్రీ మిడిరెడ్డి శ్రీధర్ గారు, శ్రీమతి జ్యోతి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ పాయసము, అలాగే రైసు, అలాగే దోసకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ. సుఖీభవ. అన్నదాత సుఖీభవ. సుఖీభవ. అన్నదాత సుఖీభవ.